సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవెరుగు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తాళ్లపల్లి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం దిశగా కృషి చేస్తానన్నారు. కావున గ్రామస్తులు తనకు ఒక్క అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాను. మన గ్రామంలో ముఖ్యంగా కొన్ని సమస్యలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఊరిలో దుర్గమ్మ గుడి నిర్మాణం ప్రజల సహకారంతో నేను ముందుండి నిర్మాణం చేశాను. దాన్ని రానున్న గెలిచిన 3 నెలల లోపే దాని విగ్రహ ప్రతిష్ట అమ్మవారిది, బొడ్రాయి పండుగ, అలాగే ఊరు ఉల్గం, ఈ 3 ముందుగా నేను చేస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాను. అలాగే గ్రామంలో కొన్ని వార్డుల వైజ్గా, ఎందుకంటే గ్రామం విస్తరించింది, జనాభా పెరిగింది కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా నేను మా కాంగ్రెస్ అధికార ప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, మోరు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, ఇందిరా మిల్లు అయితేనేమి, ఏవైనా నేను ఈ సమస్యలు పరిష్కరించి ప్రజలకు నేను హామీలు నెరవేర్స్తానని చెప్పి పాటిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కడవేరు గ్రామ ప్రజలకు కూడా ఈరోజు వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో తీసుకువచ్చి ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అనేటువంటివి చెందుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈరోజు మన గ్రామం అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రతి సమస్య, ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి వారిని విజయవంతంగా గెలిపేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.